హలో అండి అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్. కార్తీక మాసంలో మాత్రమే వెలిగించే దీపం ఆకాశ దీపం. ఇది శివాలయంలో కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు సాయంత్రం పంతులు గారి ఆధ్వర్యంలో కొంతమంది భక్తుల చేత వెలిగించబడుతుంది. ముందుగా గణేశుని పూజ చేసుకున్న తర్వాత ఆకాశ దీపం కుండ తీసుకొని అందులో పూజ చేసిన తర్వాత ఆకాశ దీపారాధన అనేది జరుగుతుంది. ఆ టైంకి పూజకు వెళ్ళి పూజలో పాల్గొని అక్కడికి మన చేయితో ఒత్తి వేసి దీపం వెలిగించినా దాని ఫలితం దక్కుతుంది. లేదు అనుకుంటే ఆ టైంలో అక్కడ కూర్చొని ఆ పూజ చేసేటప్పుడు ఆకాశ దీపం చూసినా దాని కాంతి మన మీద పడినా దాని ప్రభావం అనేది మన మీద పడుతుంది. అంత పవిత్రమైన దీపం ఆకాశ దీపం. ఇది కార్తీక మాసంలో మాత్రమే వెలిగిస్తారు. ఓం శుభాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కవిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం విగ్రహాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమవేదాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, కాలదండాయ నమః, వక్రదండాయ నమః, శోభకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతం పూజయామి, ధూపమాగ్రాపయామి. నీకు వెళ్ళాలి భోగి బలనాగ వల్లీమంకారం నిరాంజనం జయ బోలో గణేష్ మహారాజ్ की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. अंधकर्पूर मंगल निराजंगयामि इति सुवर्ण मंत्र पुष्पम मेरे स्कूल पर सुवर्ण मंत्र पुष्पम समर्पयामि. गणपति देवता प्रसादं दर्शयामि. అలా పూజ చేసిన అక్షంతలు గాని పువ్వులు గాని తల మీద వేసుకోండి. అలా కలపండి. గణపతి దేవత స్థానోద్వాసయామి పునరాగమనాయ అపాకండి. ఆకాశ దేవన్ మధ్యలో ముఖే ఆచరం సమర్పయామి స్థాపయామి. అనుకోండి. ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం జ్వలింగాయ నమః, ఓం సర్వాయ నమః, సర్వలింగాయ నమః. ఏదే లింగస్థానం నందం పవిత్రదే సజ్జాత వేణుమో మహానాది భవేనాది పరిమళ పత్ర పుష్ప అక్షతం లోపయామి. ఇది ధూపమాగ్రాపయామి. మోహం చూపించాలి. భక్తాదీపం ప్రయచ్చామి దీపోయం ప్రదీత దీపం దర్శయామి. ఓం సాధ్యం దీపోయం ప్రదీతాం. హర హర మహాదేవ. ఇది నైవేద్యం. కొబ్బరికాయ పడాలి. మధ్య మధ్య నైవేద్యం నైవేద్యం సమర్పయామి. ఆకాశదేవతాయ నమః. దీపం దర్శనం. ఓం రాజాది ప్రసన్నసాహినే నమో వైనం శృణాయ కుర్మహే తమే కామాంగాం గమేశ్వరం వై శృణాయ. కార్తీక మాసం నెల రోజులు కూడా ఆకాశ దీపం పెట్టడానికి ఎవరైతే వెళ్ళలేరో వారు ఇక్కడ చూసి దర్శనం చేసుకోండి. స్వామివారి అనుగ్రహాన్ని పొందండి.
మా శివాలయంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఆకాశ దీపం స్టార్ట్ అవుతుంది. ఆకాశ దీపం అయిన తర్వాత స్వామివారికి అభిషేకాలు చేస్తామండి. ఈ విధంగా అందరూ వేసిన ఒత్తులను ఇందులో పెట్టి ఈ విధంగా పైకి తీసుకొని వెళ్తాం అన్నమాట తాడు సహాయంతో. దీన్ని ఆకాశ దీపం అంటారు. హర హర మహాదేవ.